స్వాగతం. రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన రాజధానిలో సెకండ్ పూలింగ్, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న ఇడుముక్కల మూతలకు అయ్యి తాడికుండా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట నుండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణ పాటు భూసేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. నేను బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లేదు. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావడం జరిగింది అధికారులు. సీఎం గారు నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వండి, భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతారని చెప్పడం ఆయన దృష్టికి తీసుకెళ్తారు డబ్బులు అడిగే విషయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖం ఆటానికి పోయి వాళ్ళ మేలు పొంది కోసం అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్లో మనం గతంలో చూసాంగా 100 కోట్ల మీద, వీడు 177 కోట్ల మీద, మొన్న 237 కోట్ల మీద ఎకరా. మరి డెవలప్ చేసి అమ్ముకుంటే అదే విధంగా 100 కోట్లకి అమ్ముకుంటారు కదా. మరి వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు యావరేజ్. అంత కూడా ఇంకా తక్కువే అయింది. 4 రెట్టింపులు భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే. అయితే ఇవన్నీ వదిలేసుకొని వేరే కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి మళ్ళీ 50 లక్షలు అంటే ఎక్కడ గజం 1000 రూపాయలు అండి. నిడమర్లో 10 రూపాయలు గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే ఇక్కడ 20 రూపాయలకి ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే వేరే వాళ్ళకి ఎవరు. 1 కోటి రూపాయలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకి మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీరు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావటల్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నాడు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపించండి, ఆ కంపెనీలు చూపించండి. ఎక్కడ ఏముండదు. వారికి మాటలకే పరిమితం. మనం మాట చెప్పటానికి ఆలోచించి రియాల్ అయిపోయింది. రేపేం చెబుదామని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్. ఎన్నో విధాలుగా తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి తీస్తే చాలు 100 కోట్లని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అటు ఇంకా కొనుక్కుంటారు. కానీ ఇది సరే మేమేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్డుకి ఒకసారి, ఇన్నిసార్లు తీసుకోకుండా తీసుకోదలిచింది ఏదో ఒకేసారి తీసుకొని ఈ విధంగా భూసేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూ సమీకరణ ప్రారంభిస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయింది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మన దేశానికి పెట్టుబడి పెట్టే నాయకులకి కాదు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుంది.
అలాగే ప్రపంచ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా ఇక్కడికి వస్తే ఎంత డెవలప్ అయితే ఒకసారి చూడండి. 12 సంవత్సరాలు టైం వృధా అయిపోయింది. నేను చెప్పినట్టు చేయండి, ఒకే సంవత్సరంలో 12 సంవత్సరాలు అంత డెవలప్ అవ్వద్ది చూడండి. కావాలంటే ఒకే సంవత్సరంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా ఈ పెట్టుబడిదారులే ఉంటారు. వాళ్ళ చేత ప్రైవేటు కంపెనీ వాళ్ళ భాగస్వామ్యం చేసి ఈయన్ని వాళ్ళే పెట్టుబడి పెడతారు, వాళ్ళే డెవలప్ చేస్తారు, రైతులు డెవలప్ అవుతారు, మన రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది, ప్రజలు డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇవన్నీ వదిలేసి గుర్తొచ్చినప్పుడల్లా కూలింగ్ పోయిరని అంటారు. ఇక్కడికి వస్తారు వాళ్ళేమో, రైతులేమో గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మాట్లాడలేక మొహమాటానికి అడిగాం సార్, నెక్స్ట్ క్లియర్ అవుతుంది, ఒక 10 daysలో క్లియర్ అవుతుంది, ఒక 30 daysలో క్లియర్ అవుతుంది, 1 monthలో క్లియర్ అవుతుంది, ఏదో చెప్తారు వాళ్ళు. పైగా ఆ సీఎం గారి దృష్టి తీసుకెళ్తారు. వాస్తవంగా డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి, భూములు ఇయ్యరు రైతులు, ఈసారి గట్టిగా పట్టుబట్టారు రైతులు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో 5 లక్షలు ఉంది అప్పుడు పొలం, కాబట్టి ఆనాడు ఎకరా 5 లక్షలు ఉందంటే మీరు పిలవంగానే ఒక పిలుపు తెచ్చి రాజధానికి భూములు ఇచ్చారు. ఆ రోజు పరిస్థితి. ఇవాళ మరి ఈ ప్రాంతంలో అయితే తాడికొండ రోడ్డు కానీ, నిడముక్కల, మూతడగా ఈ ప్రాంతంలో పొన్నికెళ్ళి ఈ గ్రామాల్లో 4 లేఅవుట్లు ప్లాట్లు వేస్తే విధ్వంసాలు చేశారు. ఏమంటే ఏ పాపాలు చేసినారు అంటే ప్లాట్లు కూడా వేసుకోవద్దా రైతులు వేసుకున్న ప్లాట్లు విధ్వంసాలు చేశారు. రాజధాని పెట్టిన తర్వాత 5 కోట్లు 6 కోట్లకి వెళ్ళింది. అప్పుడు గతంలో 2014, 15, 16లో పడేశారు. మళ్ళీ ఆ పూలింగ్లో అవి చేశారు. పూలింగ్లోనే కొనండి అంటే గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు వెంచర్ వేసుకొని అమ్ముకుంటే దాంట్లో కొనండి, రైతు దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదు అంటాడు. పబ్లిక్గా నారాయణ గారు చెప్తున్నారు ప్రెస్ మీట్లో కూడా, రైతు దగ్గర కొనొద్దు, అవి మంచి భూములు కాదు, మేము ఇచ్చి తీసుకోండి మంచి భూములు అంటే అంత బాగా రిలేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు, పబ్లిసిటీ చేసుకున్నారు. రైతుల్ని రాజధానిలో భాగస్వాములు ఉన్నారు. అసలు ఎలా భాగస్వాములు చేస్తున్నారు చెప్పండి? ఏమైనా ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? లేదా రైల్వే కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? ఏ విధంగా రైతుల్ని భాగస్వామ్యం చేసినట్టు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. 12 ఏళ్ళైనా ప్లాట్లు లేకపోయి ఈ విధంగా కడుపు మండి గుండె రగిలిపోయి నేను ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి ప్రజల కోసం, రైతుల కోసం ఈ రకంగా కష్టపడి పోరాటం చేస్తూ ఉంటే ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. అవన్నీ నేను పట్టించుకోము. మన ప్రయత్నం మనం చేసుకుందాం. ప్రజలకి న్యాయం జరిగితే ఈ రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది, రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు. ఆ దిశగా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఎక్కడ వెనకడుగేయటం, భయపడటం, బాధపడటం అనే క్వశ్చనే ఉండాలన్నమాట. ఒక నిర్ణయం తీసుకున్నామంటే సాధించాలి. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఒక్క రోజు పెట్టద్దు. ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీని భాగస్వామ్యం చేసి ఎంత భూమి కావాలో అంత భూమి సింగిల్ డేలో ఒక్క రోజులో ఇచ్చేది చేస్తాను నేను. అంత మేధాశక్తి, అంత ఆలోచన ఉంది నా దగ్గర. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మీ దగ్గర ఏంటంటే జనం డెవలప్ కాకూడదన్న ఒక చిన్న బాధ ఉంది మీ దగ్గర. నేనేది అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా, అంతే తేడా. మీరేం తెలియ తక్కువ నేనేం అంటలా. నేను సూటి ప్రశ్న అవుతుందంటే సీఎం గారికి, ఇక్కడ జరుగుతున్నాయి వాస్తవాలు మీ దగ్గర రావటం లేదు, ఒకసారి స్వయంగా మీరు ఎంక్వైరీ పెట్టుకోండి. 1 డేలో మీరు కోరుకున్నంత భూమికి ఇచ్చే బాధ్యత నాది. అయితే 2 ప్యాకేజీలు ఇవ్వాలి, భూ సమీకరణ ప్యాకేజీ, భూ సేకరణ ప్యాకేజీ 2 ఇవ్వాలి. అది ఒక్కటిస్తే ఎంత భూమి తీసుకోవచ్చు, అందరూ డెవలప్ అవుతారు. రాజధాని రాష్ట్ర ప్రజలు, మన రాజధానిలో రైతులు అందరూ కూడా ఇక్కడ వచ్చే ఆదాయం ఎలకట్టలేనంత ఆదాయం వచ్చింది. ప్రపంచ రాజధాని అనే సీఎం గారు ప్రపంచ మేధావి నిజంగా అవుతారు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నాకేం ఏ పార్టీ, ఏ నాయకుడు వ్యతిరేకం కాదు. ఈడ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే, అడిగితేనే కదా. ఇప్పుడు తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా సరే, అమ్మ ఇది చేస్తే బాగుంటుంది అంటేనే కదా అప్పుడు న్యాయం జరిగేది, ఆలోచించేది. అడిగేవాడు లేనప్పుడు మనం చేసిందే బాగుంది అనుకుంటారు. కానీ అంతకన్నా బాగా చేయాలి అని చెప్పినప్పుడు వినాలి. ఓహో ఇది కరెక్టే కదా, ఎందుకు చేయకూడదు మనం? మీరు పెట్టుబడి డబ్బులు లేవంటున్నారు, పొలం కావాలంటున్నారు, ఎలా చెప్పండి? అయినా సరే డబ్బులు లేకపోయినా మనం ఇప్పిస్తానంటున్నాం. ఎలా ఇప్పిస్తాం? భూ సమీకరణ, భూ సేకరణ, ప్రైవేటు ఒక పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములు చేసుకొని తీసుకోవచ్చు. అది సమస్య కాదు. జిరాక్స్ ఇస్తాను, జిరాక్స్ దిగినా కౌలియండి. ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ 24 ఎలక్షన్ టైం అయిపోయింది ఎన్నకాలం. ఇప్పుడు ఈ యొక్క 25
అయిపోయింది ఎండాకాలం, వానాకాలం కూడా అయిపోయింది. ఈ 26లో ఎండాకాలం అయిపోయింది, వానాకాలం. ఇంకా రేపు 26, 27 నెక్స్ట్ 27, 28, 6, 12 నెలలే ఉండేది టైం పని చేయడానికి. మిగతా టైంలో వానాకాలంతో చేయలేదు. 29 ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా 2, 12 నెలలే టైం ఉంది కనుక మనం తొందరగా ఏ నిర్ణయం తీసుకుంటే డెవలప్ అయింది, ఏ నిర్ణయం తీసుకుంటే అందరూ శాంతించి రైతులు పొలాలు ఇస్తారో అని మనం ఆలోచన చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను సీఎం గారికి, అలాగే భాగస్వామి అయినా కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి కూడా దయచేసి నేను మీకు ఒకటే చెప్పుకుంటున్నా, ఈ రాష్ట్రంలో రైతులకి అన్యాయం జరుగుతుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ దృష్టి పెట్టి ఈ రైతులు తీసుకువస్తే రోడ్ ప్యాకేజీ తీసుకోండి, లేదంటే మేము తీసుకోవట్లేదని అనౌన్స్మెంట్ ఇచ్చేసేయండి అంతే. ఈ రెండు ఏదో ఒకటి డిసైడ్ చేయాలని చెప్తున్నాం. టైం లేదు, అందుకోసమే పదే టైం డిలే చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి, అందరికి కూడా నేను చెప్పుకునే ఎన్నిదే భూ సేకరణ, భూ సమీకరణ, డబ్బులు ఇచ్చి ప్లాట్లు ఇవ్వాల్సిందే రైతులకి. ఇదే డిమాండ్. ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే దీక్ష అని చెప్పి నేను మా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. భూ సమీకరణ, భూ సేకరణ చాలా వ్యత్యాసం ఉంది. భూ సమీకరణ అంటే 1250 ప్రకారం గవర్నమెంట్ అనౌన్స్మెంట్ 10 లక్షలు ఉంటే 14 40 లక్షలు ఇవ్వాలి. అది భూ సేకరణ. భూ సేకరణ ప్యాకేజీ, భూ సమీకరణ ప్యాకేజీ 2 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మనం ఎక్కడ రోడ్లకో, రైలు స్టేషన్కో, రైలు పట్టాలు వేసుకోవడానికో అవసరం అయితే లేదు, ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్కి అయితే 10 అడుగులు అటు ఇటు భూ సేకరణ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నా పెట్టింది. ఈడ కూలింగ్ ఊళ్ళు మొత్తం జిల్లాలు తీసేసుకుని ఏం చేయాలి? భూ సమీకరణ 1250 గజాలు, భూ సేకరణ 4 రెట్లు 1% అటు ఇటు రెట్టింపు అటు ఇటు ఇచ్చేసి అనౌన్స్మెంట్ ఇస్తే రైతులు ఒక్క రోజులో లక్షల ఎకరాలను చెరువు పెట్టిపోతారు. ఆ జిరాక్స్ ఇచ్చిన రోజు కౌలు, డీడీ అటు మీద డీడీ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను. డీడీ చేసిన రోజు వజ్రాలు పట్టాలు ఇస్తాం. ఒక్క రోజులో ప్రపంచ రాజధాని బాబు గారు అన్నట్ట అయితే ఆయన ప్రపంచ మేధావి అని చెప్పుకుంటాడు కదా, నిజంగానే అయితే కళ నెరవేరిపోయింది. ఆ విధంగా ప్రపంచ మేధావులు, పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి ప్రపంచ రాజధాని అయి తీరిద్ది, దేశ 2వ రాజధాని అయింది. 100% ఊహించినంతగా డెవలప్ అయింది. ఈ విధంగా జరగాలనే నేను కోరుకుంటున్నా. నేను ఏ పార్టీ, ఏ నాయకుడు అయితే ఏం కాదు, కాబట్టి జరగాల్సిన ఒక మంచి కార్యక్రమాలను మనం ఉద్యమం పోరాటం చేయాలి.